హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇటలీలో మీ ఇండియా అమ్మాయి. మరొక మంచి వీడియోతో వచ్చేసాను. ఏంటా వీడియో అనుకుంటున్నారా? అన్బాక్సింగ్ వీడియో అండి. అన్బాక్సింగ్ వీడియో అంటే ఏం వీడియో? ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, హ్యాండ్ బ్యాగ్స్ అని అవని ఇవని అన్బాక్సింగ్ చేస్తున్నా. ఈ రోజు అయితే హ్యాండ్ బ్యాగ్స్ కాదండి, ఫుడ్ వీడియో అయితే చేస్తున్నా. మేము ఇటలీలో ఉంటాము. ఇటలీలో మీ ఇండియా అమ్మాయి అంటే అర్థమైపోయి ఉంటుంది కదా, ఇటలీలో ఉంటాము. ఇటలీలో మేము ఇండియా బియ్యం ఎలా తెప్పించుకుంటాము, ఏంటి అసలు ఎంత రేటు పడుతుంది ఏంటి అనేది వీడియోలో మాట్లాడుకుందాము. ముందు అన్బాక్సింగ్ అయితే చేస్తానండి. అన్బాక్సింగ్ అంటే ఒక దాని మీద పెట్టేసి, చైర్ మీద పెట్టేసి చేస్తాను. ఓన్లీ దాని వరకే చూపిస్తాను. ఆ తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తాను. చూస్తున్నారు కదా, ఇది అన్బాక్సింగ్ అండి. ఇదైతే కనుక చూద్దాం. అసలు 2 బాక్సులు అయితే తెప్పించేశాను. ఫస్ట్ ఒక బాక్స్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. అసలు ఏమున్నాయి ఏంటి, రైస్ అన్నాను. అసలు ఏ రైస్ తెప్పించుకుంటాము అనేది కూడా చూసేద్దాము. మేము ఆల్మోస్ట్ బాస్మతి రైసే ఇప్పటివరకు తింటా వచ్చాం. 2 ఇయర్స్, ఇది సెకండ్ ఇయర్ అయిందండి. ఈ బియ్యం అయితే తింటా మొదలుపెట్టి. మన ఇండియాలో సోనా మసూరి రైస్ ఉంటాయి కదా, అలాగే ఉంటుంది. అమ్మో, ప్యాకింగ్ అయితే భలే వేశారండి. చూద్దాం అసలు. ఇది మేమైతే ఈ నెలలో తెప్పించేసాం. అన్బాక్సింగ్ చేస్తున్నాం వెంబటే. ఎందుకంటే బయట ఇటు సైడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తెప్పించుకోవచ్చు. లింక్ అనేది కింద ఇస్తాను, కంపల్సరీ చూడండి. ఇవి ప్యాకింగ్ కూడా చూడండి ఎన్ని అట్లా పెట్టేశాడు. చక్క మన ఇండియాలో అయితే వీటికి డబ్బులు కూడా వస్తాయి, అట్లా అమ్ముకుంటాం కదా. సోనా మసూరి చూసారు కదా, దావత్ వాళ్ళ సోనా మసూరి మన ఇండియా రైస్ లాగే చాలా బాగుంటాయండి. రైస్ అయితే గనక ఇదిగో, నేనైతే కనుక 4 ప్యాకెట్స్ తెప్పించేసాను. మేము ఒకప్పుడు బాస్మతి తిన్నాము. ఇదే వీడియోలో బాస్మతి వల్ల ఉపయోగం నష్టం అనేది చెప్పేస్తాను. ఇవైతే కనుక నేను 4 ప్యాకెట్స్ అయితే తెప్పించేసాను. చూసారు కదా, 10 kgs. సారీ, చూడండి. మేము ఒకప్పుడు వచ్చేసి బాస్మతి రైసే తినేవాళ్ళము. దానివల్ల ఏంటి అంటే కనుక గ్యాస్ ఎక్కువ రావటము, ఇబ్బంది పడుతూ ఉన్నాము. అలా ఇబ్బంది పడుతుంటే అసలు తినలేకపోతున్నాం రైస్ అయితే కనుక. కాబట్టి ఈ రైస్ అయితే అలవాటు చేసుకున్నాము. వచ్చేసి అసలు రేట్ అయితే కనుక 31 యూరో ఉన్నాయండి. 31 యూరో అసలు రేటు. మనకైతే డిస్కౌంట్కి వచ్చింది. డిస్కౌంట్ వచ్చేసి 19 యూరోలకైతే ఈ రైస్ వచ్చింది. 19 యూరోలు అంటే మనకి 10 కిలోలు 19 యూరోలు నయమే కదండి. ఇప్పుడు 1 యూరో వచ్చేసి 106 రూపాయలు దాకా ఉందండి. 1 యూరో 106 దాకా ఉంది. కాబట్టి మీరు ఎంత అయింది ఏంటి ఈ రైస్ అయితే కనుక అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా దీనికి ఒకవేళ బయట దేశంలో, ఇండియా కాకుండా బయట ఎక్కడున్న వాళ్ళైనా సరే ఇవి కొనుక్కోవాలి. యూరోప్ కంట్రీలో ఉన్న వాళ్ళు మెయిన్గా మన ఇండియా రైస్ మిస్ అవుతున్నారన్నప్పుడు ఈ రైస్ కొనుక్కోవాలి అంటే కనుక నేను వీడియో డిస్క్రిప్షన్లో కంపల్సరీ లింక్ ఇస్తాను, విజిట్ చేసేసేయండి. వీళ్ళ దగ్గర ఇండియా గేట్ కానీ, ఇండియా గేట్ రైస్ ప్లస్ ఇడ్లీ రైసు, మనకు అన్ని ఇండియా ఫుడ్ పచ్చళ్ళతో సహా అన్ని ఇండియా ఫుడ్ వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయి. ఇది దొరుకుతుంది, ఇది దొరకటం లేదని లేదు, ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతున్నాయండి వీళ్ళ దగ్గర అయితే కనుక. మీరు ఒక్కసారి వాళ్ళ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, విజిట్ చేస్తే కనుక మీకే అర్థమైపోయి ఉంటుంది అసలు ఏ రైస్ దొరుకుతున్నాయి ఏంటి, అసలు ఏ కొనుక్కోవాలి. మనకి ఇంట్లోకి ఇండియా నుంచి తెచ్చుకుంటే మనం అనుకుంటాం, అయ్యో ఇండియా నుంచి రైస్ తీసుకొచ్చుకోవచ్చు కదని. మనకి ఇచ్చేది 40 కిలోలు. 40 కిలోల్లో రైస్ తీసుకొచ్చుకొని ఎన్నాళ్ళు తింటామండి. మాకు పచ్చళ్ళు, కారాలు ఇలాంటివన్నీ తెచ్చుకోవాలి కదా. అందుకని చెప్పి మేమైతే రైస్ కొన్ని ఇక్కడ దొరికేవైతే కనుక ఇక్కడే కొనుక్కుంటాను. ఇంకా మీకు ఇండియా నుంచి అసలు ఎలాంటి సరుకులు తెచ్చుకోవాలి ఏంటి, ఇక్కడ ఏమేమి దొరకవు, అసలు ఎలాంటివి తెచ్చుకుంటే బెటరు అనేది అయితే కనుక మీరు కామెంట్ సెక్షన్లో రాస్తే కనుక కంపల్సరీ నేను ఆ వీడియో చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఇండియా నుంచి కొబ్బరి అయితే తెచ్చుకోకండి. ఏ కంట్రీకైనా సరే కొబ్బరి ఎలవ్ లేదు, ఎందుకంటే అది త్వరగా మంట వస్తుందని చెప్పి కొబ్బరి ఆపేస్తున్నారు. ఇలాంటి కొన్ని మీకు ఏమన్నా తెచ్చుకుంటే బెటర్. మేము వచ్చేసి ఇక్కడ 19 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. మీకు ఇక్కడికి ఎలాంటి ఫుడ్ తెచ్చుకుంటే బెటర్, మనకు దొరకనివి ఏమేమి ఉంటాయి ఏంటి అనేది కావాలంటే కనుక
వీడియో కింద కామెంట్ చేస్తే అది కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఈ రేట్ అయితే కేజీ ఎంత పడింది ఏంటి అనేది మీరే కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. నేను చెప్పాను కదా 19 యూరోలు పడింది 10 కేజీల ప్యాకెట్ అయితే. 10 కేజీల ప్యాకెట్ 19 యూరోలు పడిందంటే మీకు ఎంత పడుతుంది ఏంటి అనేది కామెంట్ చేసేసేయండి. మన ఇండియాలో అయితే ఎంత రేట్ ఉంది, సోనా మసూరి ఎంత రేట్ ఉంది ఏంటి. ఇక్కడైతే కనుక బాగానే రేటు పడుతుంది, కానీ మనం ఇండియాతో పోల్చుకుంటే ఇక్కడ తింటూ ఉండలేం కదా, అసలు తిండి మానుకొని ఉండాలి కాబట్టి అలా ఉండలేం కాబట్టి ఈ విధంగా అయితే కొనుక్కుంటున్నాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్తే కనుక కంపల్సరీ అవి కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా మీరు వేరే కంట్రీస్లో వస్తుంటే ఎలాంటి ఫుడ్ తెచ్చుకోవాలి ఏంటి అనేది కూడా మీరు కామెంట్ చేస్తే నేను అవి కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. వాయిస్ రూపంలోనే ఇలాగే వీడియో చేస్తానండి. చూపించి అయితే ఏ వీడియో చేయను, ఇది అన్బాక్సింగ్ వీడియో. ఓకేనా? బై బై, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.